మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 26వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఈ రోజున గంటకు అదృష్టం పెరిగింది, ఇలాగే ఉండబోతుంది. గోచార రీత్యా ఈ ఫలితాలు అయితే తప్పక కలిగి తీరుతాయి అంటున్నారు పండితులు. అసలు మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజున వెళ్లబోతూ ఉన్నారో తదితర వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ యొక్క నవంబర్ మాసం 26వ తేదీ మంగళవారం తిథి నాడు ఈ రాశి వారి జాతకులు దాదాపుగా మెరుగైన శుభ ఫలితాలు పొందుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఉన్నటువంటి గోచారం ప్రకారం గంటకు ఫలితాలు మారుతున్నాయి. ఉదయం నుండి మధ్యాహ్నం నుండి సాయంత్రం నుండి రాత్రి, ఇలా పూటకు అనుకూలత పెరుగుతుంది. యోగాలు పెరుగుతూ వెళ్తాయి. ఏమైనా నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూల కాలమో, కుటుంబ సభ్యులతో కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఆఫీస్ డీలింగ్స్ చేయడానికి, చర్చలకు, సంప్రదింపులకు, కొత్త వ్యక్తులతో స్నేహం చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, ఇలా అన్నింటికీ కాలం సహకరిస్తుంది. ఈ రోజున దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి. ప్రయాణాల వల్ల అలసట పెరిగినప్పటికీ మంచి లాభమైతే ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తుల పరిచయం వలన ఈ రోజున ఆనందం కలుగుతుంది. ఆహార నియమాలు ప్రారంభం చేయడానికి ఈ రోజు ఉన్న సమయము చాలా బాగుంటుంది. వైద్య పరీక్షలు సక్రమంగా జరుగుతాయి. వైద్య సంప్రదింపులు కలిసి వస్తాయి. మొత్తం మీద చూస్తే గనక ఈ రాశి వారికి ఈ రోజు అంతా కూడా చాలా బాగుంది. ఇందులో ఏమాత్రము కూడా సందేహమే లేదు. ఈ రోజున గులాబీ రంగు దుస్తులను ధరించవద్దు. ఒక యాలుక తీసుకోండి, బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని ఆస్వాదించండి. ఈ రోజున ఉన్న పంచాంగం ప్రకారం సాయంత్రం 5:20 నుండి పెళ్లి చూపులకు కావచ్చు, నిశ్చితార్థం, వివాహం, వాహన కొనుగోళ్లకు కాలం అనుకూలము. అలాగే ఈ రోజున ప్రయాణాలకు తాకట్టు పెట్టడానికి, అప్పు ఇవ్వడానికి లేదా అప్పు తీసుకోవడానికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. లేకుంటే ధన నష్టం కలుగుతుంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనుల్లో విజయం కలగడానికి, అన్నింటా లాభదాయకంగా ఉండడానికి ఈ రోజున పసుపు నీటితోటి లక్ష్మీదేవిని అభిషేకించండి. లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పద్మావతి దేవికి పసుపు సమర్పించండి. ఇలా చేసి దినచర్య ప్రారంభిస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.